మొదటిగా మన ప్రియ పరలోకపు తండ్రికి మనందరి తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ ప్రభు దినం నాడు ఇలా ఆరాధన చేయడానికి చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మహోన్నతుడైన దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఆదివారము చూడగలిగే అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ ఆదివారం నాడు మనమందరము దేవుని సన్నిధికి నడిపించబడి ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన్ని స్తుతించడానికి గణపరచడానికి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలోచన చేద్దాము. మనకున్న ఈ కొద్ది సమయంలో మనమందరం కలిసి ఈ భూమి మీద ఉండేటప్పుడు మనమందరము యేసుప్రభు వారికి శిష్యులుగా చేయబడి పిలువబడిన వారము. కావున ఈరోజు ఇక్కడ కూర్చొని ఎంతమంది అయితే ఆయన ఆరాధిస్తున్నారో, ఎంతమంది అయితే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిజం పొందారో, అలా పొందిన వారు అందరూ కూడా శిష్యులుగా ఉండటానికి పిలువబడినవారు. కాబట్టి ఈరోజు మనమందరం శిష్యులం అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ కూర్చున్న మనలో ఇంకా ఎవరైనా రక్షణ పొందలేని వారు ఉన్నారనుకోండి, అలాంటి వారు కాకుండా రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా శిష్యర్కం అనేది చేస్తున్నారనే సంగతిని గుర్తించాలి. కావున ఈ శిష్యర్కం అనేది ఎంతవరకు ఉంటుందంటే మనం మరణించినంత వరకు ఉంటుంది, మనం చేయవలసిందే. కాబట్టి ఇప్పుడు మనం యేసు ప్రభు వారు ఈ భూమి మీద మనల్ని శిష్యులుగా ఉండటకు పిలుచుచున్నాడు. మనం నేర్చుకుంటున్న సంగతి ఏంటంటే, ఇప్పుడే చదివారు లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 11వ వచనం వరకు. మనమందరము శిష్యులుగా ఉండుటకు పిలువబడ్డాము. అందులో ఆ విషయం ఉంది. అక్కడ శిష్యులుగా ఉండటానికి పిలువబడ్డాము. అయితే శిష్యుడు అనే మాట దేవుని గ్రంథంలో చాలాసార్లు ఉంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే లూకా రాసిన సువార్త మనం చదివాము 5వ అధ్యాయం 1 నుంచి 11 వరకు. శిష్యుడు అనే మాట బైబిల్ ప్రకారంగా చూస్తే యేసు ప్రభు వారిని అనుసరించువాడు. శిష్యుడు అనే మాటకు అర్థం ఏంటంటే బైబిల్ ప్రకారంగా యేసు ప్రభువును అనుసరించువాడు. అందరూ కూడా మత్తయి సువార్త తీసినట్లయితే, మత్తయి వ్రాసిన సువార్త తీసినట్లయితే అక్కడ చాలాసార్లు శిష్యుడు అనే మాట కనబడుతుంది. ఒకసారి మీరు అందరూ బైబిల్ తెరవండి, 5వ అధ్యాయం చూడండి. మత్తయి రాసిన సువార్త చూడండి. మత్తయి రాసిన సువార్తలోని 5వ అధ్యాయం 1వ వచనంలో, 5వ అధ్యాయం 1వ వచనం అంటే చదవండి. ఆయన ఆ జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. శిష్యులు అనే మాట ఉంది చూడండి 5:1. ఇంకా మనం చూసినట్లయితే 8వ అధ్యాయంలో కూడా ఒక మాటను మనం చదువుదాం. 8వ అధ్యాయము 21వ వచనంలో ఉంది చూడండి. శిష్యులలో మరి ఒకడు ప్రభువా అన్నాడు. శిష్యులు అనే మాట ఉంది. అలాగే 23వ వచనంలో కూడా ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరనే మాట ఉంది. అంటే శిష్యులు అనే మాట బైబిల్లో ఉంది అనే సంగతిని మనం చూస్తున్నాం. అలాగే పక్కనే 9వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త 19వ వచనం చూడండి. యేసు లేచి అతని వెంట వెళ్ళెను, ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి అని అన్నాడు. ఆయన శిష్యులు కూడా వెళ్ళారు. ఇలాగా కొత్త నిబంధనలో మనం చూడొచ్చు. అపోస్తల కార్యాలు కూడా కనబడుతుంది. ఈ శిష్యుడు అనే మాట వాస్తవంగా ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే, అనువదించబడిందంటే నేర్చుకొనువాడు అనే అర్థం ఇచ్చే గ్రీకు పదం నుంచి వచ్చింది. గ్రీకు పదం నుంచి అనువాదం చేశారు. అంటే వాస్తవంగా
శిష్యుడనే మాట తెలుగులో మనం అనుకుంటున్నాం కానీ ఒరిజినల్గా దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే గ్రీకు అనే భాష ఉంది. ఆ గ్రీకు భాషలోని నేర్చుకొనివాడు అనే మాట నుంచి తీసుకున్నారు. నేర్చుకొనివాడు అనే మాట నుంచి తీసుకున్నారు. శిష్యుడంటే యేసుప్రభుని అనుసరించేవాడు. ఇప్పుడు బైబిల్లోనే కొన్ని మాటలు మనం చూద్దాము. ఒకసారి చూడండి అందరు కూడాను. శిష్యుడనే మాటకి మరికొన్ని అర్థాలు మనం చూసినట్లయితే, అంటే ఎలాగా తీసుకున్నారు అనేది మనకు తెలియాలి. ముందు యోహాను సువార్తలోని మనం చదివినట్లయితే యేసుప్రభు వారు శిష్యుల పాదాలు కడిగాడు. అంటే నేర్పించడానికి. ఎన్నో అధ్యాయంలో ఉంది? 13 అధ్యాయంలో ఉంది. యోహాను సువార్త 13 అధ్యాయంలో అతను తండ్రి దగ్గరికి వెళ్ళిపోయే సమయంలో శిష్యులందరూ కూడా వాళ్ళు కొంత భోజనం చేసేటప్పుడు ఒకసారి చూడండి 13 అధ్యాయము 3వ వచనం నుంచి, తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి, 4వ వచనం, భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును అన్నాడు. శిష్యుల పాదాలు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టెను. అంటే శిష్యులకు ఏదో నేర్పించాలని యేసుప్రభు వారు చూస్తున్నారు. అదండి, ఏదో నేర్పించాలని చూస్తున్నాడు. అంటే అక్కడి నుంచి తీసుకున్నారు. కాబట్టి శిష్యుడు అనే మాటకి అర్థం ఏంటంటే యేసును అనుసరించేవాడు, యేసు ప్రభును అనుసరించేవాడు. అంతేకాకుండా శిష్యుడు అనే మాట వాస్తవంగా గ్రీకు పదం నుంచి తీసుకున్నారు. నేర్చుకునేవాడు అనే గ్రీకు పదం నుంచి ఇది తీసుకోబడింది, అనువాదం చేయబడింది. అయితే శిష్యుడు అనే మాటకి ఇంకా అర్థం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్తలోని మరొక మాటను చదువుదాము. 16వ అధ్యాయం తీయండి. 16వ అధ్యాయం. మనకు వచనం ఉండాలి. మనం ఏదైనా చూస్తున్నామంటే ఖచ్చితంగా ఎక్కడ చెప్పబడింది అనేది మనకు తెలియాలి. ఒకసారి చూడండి 16వ అధ్యాయము 24వ వచనం చూడండి. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల అన్నాడు. అంటే శిష్యుడంటే ఉపాధ్యాయుని వెంబడించువాడు అని అర్థం. ఉపాధ్యాయుడును వెంబడించువాడు. శిష్యుడంటే ఉపాధ్యాయుని వెంబడించేవాడు. మత్తయి సువార్త, మత్తయి రాసిన సువార్త 16:24లో ఉంది ఆ మాట. నన్ను వెంబడించాలి అని అన్నాడు యేసుప్రభు వారు. నన్ను వెంబడించినవాడు. అంతేకాకుండా శిష్యుడంటే ఉపాధ్యాయుని నుండి నేర్చుకున్నవాడు. ఉపాధ్యాయుడు యొద్ద నుండి నేర్చుకొనువాడు. ఈ మాట మత్తయి రాసిన సువార్తలోని 11వ అధ్యాయం 29లో ఉంటుంది. యేసుప్రభు వారు అన్న మాట మనకు తెలిసింది. అది 11లో ఆ మాట కనబడుతుంది. ఏమన్నాడంటే, నేను సాత్వికుడును దీన మనసు గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి. శిష్యులతో చెప్తున్నాడు. శిష్యుడంటే ఉపాధ్యాయుడి యొద్ద నుండి నేర్చుకున్నవాడు, ఉపాధ్యాయుడిని వెంబడించేవాడు. ఉపాధ్యాయుడు వెంబడించేవాడు శిష్యుడు, ఉపాధ్యాయుడి యొద్ద నుండి నేర్చుకున్నవాడు శిష్యుడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఇంకో చోట ఉంది, ఉపాధ్యాయుని ఆదేశాలను అనుసరించువాడు. ఉపాధ్యాయుని ఆదేశాలను ఏమైతే ఆదేశిస్తాడో ఆ ఆదేశాలను అనుసరించువాడు అతడు శిష్యుడు. అది యోహాను సువార్తలో ఉంది. ఆదేశాలను అనుసరించేవాడు. అప్పుడు నిజమైన శిష్యుడు ఎవరో కూడా చెప్పాడు యేసుప్రభు వారు. నిజమైన శిష్యుడు ఎవరో మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయంలోని ఒకసారి చూడండి. 24, 25లో చెప్పాడు.
అంటే శిష్యుడు ఎలాగ ఉండాలి? నిజమైన శిష్యుడు ఆ? ఎలా రూపొందాలంటే నిజమైన శిష్యుడు తన బోధకుని వలె రూపొందాలి, మార్పు చెందాలి. అది కోరిక. మత్తయి సువార్త ఎన్నోది 10 10:25 అందులో చెప్పాడు. ఇది మనకి ముఖ్యమైన విషయాలు. శిష్యుడంటే యేసుప్రభుని అనుసరించేవాడు. అప్పుడు ఉపాధ్యాయుడు మనకి యేసుప్రభు వారే. ఆయన వెంబడించాలి, ఆయన దగ్గర నేర్చుకోవాలి, ఆయన అనుసరించాలి, ఆయనలాగా మారిపోవాలి. అది శిష్యరకం అంటే. ఈ భూమి మీద క్రైస్తవుడు శిష్యుడు. ఎవరికంటే శిష్యుడు? మనల్ని శిష్యులుగా ఉండటానికి ఎవరు పిలిచారమ్మా? యేసుప్రభు వారు పిలిచారు. అప్పుడు శిష్యుడైతే, నేను శిష్యునైతే, ఈ డానియల్ అని ఆయన యేసుప్రభు వారికి శిష్యుడైతే, ఇతడు యేసుప్రభు వారి ఉపాధ్యాయుడు కాబట్టి, ఇతడు యేసుప్రభు వారి దగ్గర శిష్యుడు కాబట్టి ఉపాధ్యాయుని అనుసరించేవాడు గాను, ఉపాధ్యాయుడి దగ్గర నేర్చుకునేవాడు గాను, ఉపాధ్యాయుడి దగ్గర వెంబడించేవాడు గాను, ఉపాధ్యాయుల్లాగా మారిపోయేవాడుగా ఉండాలి. అతనిలాగా మార్పు చెందాలి. అలా మార్పు చెందితే అప్పుడు నేను శిష్యర్కం చేస్తూ ఉన్నాను అని అర్థం. కావున శిష్యుడు అనే మాటల గురించి మనం చూసాము. అప్పుడు మనం ఈరోజు చదువుకున్న లేఖన భాగం ఏమిటంటే లూకా రాసిన సువార్త చదువుకున్నాం. జాగ్రత్తగా అది పాఠం. ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్తున్నాం. శిష్యుడు అంటే మీకు తెలియపరిచాను. 5వ అధ్యాయం మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం వరకు ఒక భాగం. ఇది మళ్ళా భాగాలుగా 6 భాగాలు చేశాను. 6 భాగాలుగా మనం ఆలోచించాలి. ఈరోజు ఎన్ని భాగాలు అయితే అన్ని భాగాలు చూద్దాం. ఇక్కడ జరిగిన హిస్టరీ ఇది ఏంటంటే, స్టోరీ ఏంటంటే, యేసుప్రభు వారు ఒక సముద్ర తీరం దగ్గర ఉన్నారు. ప్రాంతం అది ఒక సముద్ర తీరం దగ్గర. ఆ సముద్ర తీరం దగ్గర ఉండేటప్పుడు ఆ సముద్రము పేరు ఏంటంటే గెన్నేసరెతు అనే సముద్రం. దాని సరస్సు అని కూడా అంటారు. దీన్నే గలిలయ సముద్రం అని కూడా అంటారు. అంటే మీరు ఇది ఒకవేళ చివరిలో మ్యాప్ ఉంటుంది మీకు చూసినట్లయితే, ఇక్కడ మ్యాప్లో మనం చూసినట్లయితే అక్కడ ఎన్నో మ్యాప్లు అంటే ఇగో ఇక్కడ ఉంది. మీకు ఇలాంటి బైబిల్ ఉంటే ఈ చివరి పేపర్లో ఇక్కడ ఉంది. గలిలియ పక్కన గలిలియ సముద్రం ఉంది. దాన్నే గెన్నెసెరతు సరస్సు అన్నారు. అది గుర్తుంచుకోవాలి. ఇందులో జాగ్రత్తగా గమనించండి. బాగా చేపలు దొరుకుతాయి, మంచినీరు. సరస్సు అంటే అది బాగుంటుంది. అక్కడ అది సముద్రం అన్నాడు. మొత్తం మీద ఇక్కడ చేపలు బాగా దొరుకుతాయి. చేపలు పట్టడానికి జాలలు చాలామంది అక్కడ ఉంటారు. ఆ తీరంలోని మంచి వ్యాపారం జరుగుతుంది ఈ ప్రాంతంలో. యేసు ప్రభు వారు ఎప్పుడైనా సువార్త ప్రకటించినప్పుడు, దేవుని రాజ్య సువార్తను ప్రకటించేటప్పుడు ఈ ప్రాంతాల్లో ఆయన సంచరించుతూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడ జరుగుతున్న ఒక సన్నివేశాన్ని గ్రంథకర్త లూకా రాశాడు, చెప్తూ ఉన్నాడు. ఏం జరిగింది అక్కడ ఆ సంగతిని మనం చూసినట్లయితే, చేపలు పట్టే కొంతమంది జాలర్లు ఉన్నారు. అందులో ఒక జాలరి పేరు అక్కడ ఉంది. ఎవరైన పేరు ఏమండి? అక్కడ ఉన్న జాలరి పేరు ఎవరండి? చెప్పండి. అక్కడ ఉన్న జాలరి ఎవరండి? లోకా ఉన్నాడా? లోకా కాదు, లోకా వైద్యుడు సీమోను పేతురు ఉన్నాడు. అతని పేతురు సీమోనీయుడని, ఆ ధోనిలో సీమోనుదైన ఒక ధోని ఎక్కి అన్నాడు కదా. సీమోన్ అంటే సీమోను పేతురు ఉన్నాడు. ఆ జాలరి అతను చేపలు పట్టేవాడు. అదండి అక్కడ ఉన్నాడు. గమనించండి. అంటే మనం 3 వచనాలు మనం చూస్తున్నాం. మొదటి 3 వచనాలు అక్కడ జరుగుతున్నది ఏంటంటే, యేసు ప్రభు చెప్తున్న మాటలను చాలామంది వింటున్నారు. అక్కడ రాయబడిన మాట చూడండి, 5:1. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా. ఆయన అంటే ఎవరి మీద పడిపోతున్నారు? యేసు ప్రభు వారి మీద పడిపోతున్నారు. అంటే ఒడ్డునున్నాడు యేసు ప్రభు వారు. అంతవరకును పడిపోతున్నారట. పడుచుండగా ఆయన గెన్నెసెరతు సరస్సు తీరమున నిలచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను.
జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఏమండి సన్నివేశం చూసారా? ఆయన తీరానున్నాడు, నిలచున్నాడు, మాట్లాడుతున్నాడు చాలామందితో. ఇంతట్లోగా అలా నడుస్తుంటే ఆ ఒడ్డున ఒక 2 దోణులు కనిపించాయి. అక్కడ జాలర్లు వల్ల కడుక్కుంటున్నారు. ఎందుకంటే చేపలు ఏమి దొరకలేదన్నమాట. ఆ దోణిలో ఏం ఖాళీగా ఉంది, ఆ దోణులు 2 కూడాను. ఆ దోణులు అక్కడ ఉన్నాయి. ఇంచుమించు ఆ దోణులు ఏంటండి 30 అడుగులు ఇంచుమించు పొడవు ఉంటాయటండి. పొడవు చాలా పొడవైన దోణులు. ఆ దోణులు ఉంటే ఆ సరస్సు తీరాన యేసు ప్రభు వారు నడుస్తున్నారు. అక్కడ ఆగారు. అక్కడ జాలర్లు వలలు కడుక్కున్నారు. అంటే చేపలేమి లేవు. కడుక్కున్న సమయంలో ఆయన ఇప్పుడు ప్రసంగం మళ్ళీ ప్రారంభిస్తున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే అక్కడ జాలర్లు ఉన్నారు. అందులో ఒక ఆయన ఎవరున్నారు? సీమోను పేతురు. అప్పుడు అంటున్నాడు, కలుగుచుండిరి. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి, సీమోన్ అంటే పేతురు యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. సీమోన్ పేతురు కొద్ది దోణి అటు లోపలికి జరిపాయా అని అన్నాడు. అందులో కూర్చొని ఒడ్డున చూస్తూ బోధిస్తూ ఉన్నాడు వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని. ఇక్కడ మొదటి పాయింట్ ఏంటంటే, మొదటిది 1-3 వచనాల్లోని శిష్యుడిగా ఉండగోరేవాడు ప్రభువు దగ్గర నేర్చుకోవాలి. అది మొదటిది, ప్రభువు దగ్గర నేర్చుకోవాలి. మొదటి పాయింట్ ఏంటంటే, శిష్యుడిగా ఉండగోరువాడు ప్రభువునొద్ద నేర్చుకోవాలి. నేర్చుకోవటం అనేది ముఖ్యం. ఇది మనకి 1-3 వచనాలు మనం చూడబోతున్నాం. జాగ్రత్తగా చూడండి. అంటే ప్రియమైన వాళ్ళారా, ప్రభువు మనకి బోధిస్తాడు. ఆ ప్రభువు బోధించేటప్పుడు ఆ బోధనకు మనమందరం ఇష్టపడాలి. ఎవరు బోధించేటప్పుడు ఇష్టపడాలి? ప్రభువు బోధించేటప్పుడు మనం ఇష్టపడాలి. అంటే ఇక్కడ విషయం ఏమిటంటే, అన్నీ నాకు తెలుసు అనుకుంటే మనం ఏమీ నేర్చుకోలేము. కొంతమంది నాకు అన్నీ తెలుసు అని అనుకుంటారు. అన్నీ తెలుసు అనుకొని గురువుగారి దగ్గర కూర్చున్నాం అనుకోండి, మనకి ఏటి రాదు. మా గురువుగారికి ఏటి వచ్చలే అనుకుంటే ఆ గురువు దగ్గర మనం కూర్చున్నాం అనుకోండి, మనకి ఏమీ రాదు. కాబట్టి ఇక్కడ ఒక ప్రమాదం ఏమిటంటే, శిష్యర్కం చేసే వ్యక్తి మాత్రం, శిష్యుడిగా ఉండగోరే వ్యక్తి మాత్రం, నాయనా నాకు ఏమీ తెలీదు, నువ్వు నాకు బోధించు అనుకోవాలి. ఎప్పుడు అలాగే కూర్చోవాలి. చర్చిలో కూడాను, చర్చికి వచ్చినప్పుడు మనకి ప్రభువు బోధిస్తూ ఉన్నాడు. నేను నిలబడి వింటున్నాను, మీరు కూర్చొని వింటున్నారు, అంతే తేడా. మొత్తం మీద మన అందరం వింటున్నాం. నేను కూడా అశ్రద్ధగా వచ్చి నిలబడకూడదు, మీరు కూడా అశ్రద్ధగా వచ్చి కూర్చోకూడదు. అది మాత్రం చాలా బాగా ఆలోచించదగిన విషయం. కాబట్టి శిష్యర్కం చేసే వ్యక్తికి నేర్చుకోవాలనే తపన ఉండాలి. నేర్చుకోవాలి. నా బోధకుడు చెప్తాడు, నా గురువు చెప్తాడు, నా ఉపాధ్యాయుడు చెప్తాడు, ఈ ఆదివారం వచ్చింది, నేను వెళ్తున్నాను, ఆయన దగ్గర కూర్చుంటాను, ఏవో కొన్ని సంగతులు నాకు చెప్తాడు, నేను నేర్చుకోవాలి అని రావాలి. అర్థమైందండి అమ్మా? ఎన్ని ఆదివారాలు వచ్చినా, ఎన్ని శుక్రవారాలు వచ్చినా మనకి ఇంకా తెలుసుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. మనకేమీ తెలియదు అనుకునే రావాలి. తెలుసు అనుకున్నామా పడిపోతాం. మనం ఏమీ నేర్చుకోలేము. నాకు ఏమీ తెలియదు ప్రభువా, నీ దగ్గర కూర్చుంటున్నాను, నాకు నేర్పించు. ఒకవేళ మీరు చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, ఇక్కడ బాగా చదువుకున్న వాళ్ళు కూడా వచ్చి కూర్చోండొచ్చు, డాక్టర్లు కూర్చోవచ్చు, ఇంజనీర్లు కూర్చోవచ్చు, ఆఫీసర్లు కూర్చోవచ్చు. ఎవరు కూర్చున్నా వారికి ఉండవలసిన భావన ఏంటంటే, ప్రభువా నీ దగ్గర కూర్చుంటున్నాను, నాకు బోధించు. నీ బోధ అంటే నాకు ఇష్టం అనుకోవాలి. నాకు తెలుసులే అనుకుంటే ఏమీ తెలియదు మనకి. చదువుకున్న పిల్లలైనా కూర్చుంటే
అలాగ ఇష్టపడి దేవుని సన్నిధిలో కూర్చోవాలి. కాబట్టి శిష్యుడిగా ఉండగోరువాడు ప్రభువునొద్ద నేర్చుకోవాలి. అక్కడ ఒకసారి చూడండి, 1వ వచనంలో మనం చూస్తే, జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడిపోతూ ఉన్నారట. ఏమండి, పడిపోతూ ఉన్నారు. పేతురు ఏమండి, పేతురు తనతో పాటుగా ఉన్న స్నేహితులు, పేతురుతో కూడా ఎవరెవరు ఉండొచ్చు, ఇంకా యాకోబు, యోహాను, ఆంద్రేయ, వీళ్ళందరూ ఉన్నారేమో. మొత్తం మీద ఇక్కడ స్పీచ్ ఎవరికంటే పేతురికే, పేతురుతో మాట్లాడుతున్నట్టుగా ఉంది. ప్రియమైన వాళ్ళారా, అక్కడ వాళ్ళు పేతురు అతని స్నేహితులు వలలు శుభ్రం చేసుకున్నారంటే రాత్రంతా చేపలు పట్టారు. అమ్మా రాజారావు గారు వింటున్నారా? ఎవరికైనా ఒకవేళ అర్థం కాకపోతే అడగండి. రాత్రంతా పట్టారు చేపలు. రాత్రంతా పడితే రాత్రంతా డ్యూటీ చేసి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చునేటప్పుడు కొద్దిగా నిద్ర వస్తుంది కదా. ఒకవేళ బాగా ఏదైనా భోజనం చేసినా నిద్ర వస్తుంది. ఇక్కడ భోజనం చేసి కూర్చోలేదు, కానీ రాత్రంతా కూడా వాళ్ళు చేపలు పట్టి వచ్చారు. ఒడ్డుకు వచ్చి వలలు శుభ్రం చేసుకుంటున్నారు. ఒకవేళ రాత్రంతా నిద్ర లేక, అయ్యో మరి ఎంత కష్టపడ్డాము, చేపలు దొరకలేదే, ఏమీ దొరకలేదే, రేపు మా ఇంటికి ఏటి పట్టుకెళ్తాం డబ్బులు అనే ఆలోచన. ఎప్పుడైనా చేపలు రాత్రిపూట దొరుకుతాయా, పగలు దొరుకుతాయా? రాత్రిపూట వస్తాయి ఒడ్డుకి అవి. చేపలు ఎప్పుడు కూడా రాత్రిపూట బాగా దొరుకుతాయి, పగలు బాగా దొరకవు. అవి ఒడ్డుకు వచ్చేస్తాయి బాగాను. మొత్తం మీద రాత్రి వెళ్ళారు, వాళ్ళకి చేపలు ఏమీ దొరకలేదు. అక్కడ స్నేహితులతో కలిసి వలలు దులుపుకుంటే, అలాంటి సమయంలో ప్రభు అంటున్న మాట చూడండి, ఏమన్నాడు ప్రభు అతనితోని? 3వ వచనం చూడండి. ఆయన ధోనిలో సీమోనుదైన ఒక ధోని ఎక్కి దరి నుండి కొంచెం త్రోయు అని అతన్ని అడిగాడు. ఇప్పుడు అమ్మా ఎవరిని అడుగుతున్నాడు త్రోయమని? ఎల్లవయ్యా, మేమే రాత్రి అంతా చేపలు పట్టుకొని ఉండి అసలు మాకు నిద్రాహారాలు లేకపోతే నువ్వు మళ్ళీ లోపలికి తొయ్యమంటున్నావు ఏంటి అని కోపడ్డా? అది విషయం. అతను కోపడ్డా? రాత్రంతా నిద్ర లేదు, పోనీ చేపలు దొరికితే బాగును, చేపలు దొరకలేదు, అంతా ఖాళీగా వచ్చాము, ఇలాంటి సమయంలో నువ్వు మళ్ళీ లోపలికి త్రోయమంటున్నావు అంటే, సీమోన్తోనే మాట్లాడాడు యేసుప్రభు వారు. సీమోన్ ధోనిలోకి ఎక్కుతున్నాడంటే, అయ్యా నీ ధోని కొద్ది లోపలికి తొయ్యు అని అన్నాడు. కోప్పడి ఇప్పుడు దులుపుకుంటున్నాడు. ఆ తీరాన్ని అందరూ జనాలు వస్తున్నారు. ఏదో కష్టపడ్డాడు, ఏమీ దొరకలేదు. ఇలాంటి సందర్భంలో యేసుప్రభు వారు వచ్చి అతన్ని మళ్ళా లోపలికి ధోని తొయ్యమంటే అతనికి ఎంత కోపం రావాలి? అదండి, పిల్లలకైనా ఇప్పుడు స్కూల్లోని పాఠాలు వినాలంటే చాలా ఇష్టపడతారు, ఎందుకంటే మార్కులు ఎక్కువ వస్తే మంచి పేరు వస్తుందని. అదే దేవుని యొక్క వాక్యం రోజంతా చెప్తామంటే చాలామంది ఇప్పుడు 1 గంట సేపు అయిన తర్వాత మీకు కూడా భారంగా ఉంటుంది, మనందరికీ వెళ్ళిపోవాలి తొందరగా అనుకుంటాం. దేవుని యొక్క మాటలు వినటానికి చాలామంది భారంగా తీసుకుంటారు. ఇక్కడికి వచ్చి కొంతమంది కళ్ళు కూడా మోస్తూ ఉంటారు, ఎందుకంటే ఇక్కడ నేను వింటే ఎటు వెనక అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అదే డ్యూటీ రోజంతా చేయమన్నా అనుకోండి, 3 షిఫ్ట్లు చేయమన్నా కూడా కొంతమంది చేసేస్తారు, 3 షిఫ్ట్లు కూడా. ఎందుకంటే 2 షిఫ్ట్లు ఎక్స్ట్రా చేస్తే 2 ఓటీలు ఇస్తారు కాబట్టి ఏదో లాభం ఉంటుంది. కానీ దేవుని వాక్యం వింటే ఏమీ లాభం ఉండదని అనుకుంటాం. కానీ ఇక్కడ ఎంతో బాధతో ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు. ఇలా చేపలు కూడా దొరకలేదు, ఏమీ దొరకలేదు. కానీ ఇతనికి ఒక మాట చెప్తున్నాడు, పేతురుతో అంటున్నాడు. ఏమన్నాడంటే, కొంచెం లోతునకు నడిపించమని కోరాడు యేసుప్రభు వారు. అయితే ఇక్కడ యేసుప్రభు వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడు. కాబట్టి యేసుప్రభు వారు ఒకవేళ ధోనిలో కూర్చొని చేపలు పడతారా? పట్టరు. ఏం చేస్తారు? ఒకవేళ ధోనిలోకి వెళ్ళి కూర్చుంటే ఏం చేస్తారు? అయినా మళ్ళా బోధ చేస్తారు, అంతే, మళ్ళా బోధిస్తారు. దానికి పేతురు అలాగే తోసాడు లోపలికి, కొద్దిగా లోపల తోసాడు. అది విషయం. అంటే ఇక్కడ విషయం ఏమిటంటే,
ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా మనం దేవుని సన్నిధికి వస్తున్నామంటే కొద్దిగైనా బైబిల్ని మనం నేర్చుకోవాలి. బైబిల్ యొక్క విద్యార్థిగా ఉండాలి. మనం బైబిల్లో ఉన్న సత్యాలు నేర్చుకోవాలి. ఎంత కష్టపడుతున్నా ప్రతిఫలం మనకు సరిగ్గా రాకపోయినా భౌతికంగా బైబిల్ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం, యేసుప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం అతను చెప్పినట్లుగా ఆయన మాటలు నేర్చుకోవడానికి కష్టపడాలి. నువ్వు భౌతికంగా ఎంత అలసిపోతున్నావో, ఎన్ని కష్టమైన పనులు చేస్తున్నావో, కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం వినటానికి నువ్వు ఇష్టపడాలి, నేర్చుకోవడానికి ఇష్టపడాలి. ఎందుకంటే అందులో ఉన్న సత్యాలను బాగా తెలుసుకునేవాడిగా ఉంటేనే నువ్వు అతని శిష్యుడు. ఒకవేళ నువ్వు తెలుసుకోకుండా ఉన్నావు అంటే అతని దగ్గర శిష్యరకు నువ్వు చేయటం లేదు. కోప్పడి నాకు అవ్వదండి, బైబిల్ చదవటం కూడా అవ్వదండి, నాకు కష్టమండి, నాకు బోల్డ్ పనులు ఉన్నాయండి, అసలు నేను బైబిల్ చదవటం అంటేనే నాకు అంత తీరిక ఉండదని అన్నవాళ్ళు ఉండరమ్మా? పోనీ మీలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. బైబిల్ ఒక 10 సార్లు చదివిన వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నాము? అలాగా అంటే దేవుడి యొక్క వాక్యం నేర్చుకోవటానికి పేతురులాగా, అంటే పేతురైతే రాత్రంతా చేపలు పట్టినా కూడా ఏమీ దొరకపోయినా కూడా అతడు మళ్ళా యేసుప్రభు చెప్పిన మాటను వినాలనే ఆ దోణి లోపలికి తోశాడు. అప్పుడు రెండో సంగతి అంటే మనం ఇక్కడ నేర్చుకుంటున్న విషయం ఏమిటంటే, ఒకటోది మనము వాక్యమును ఎల్లప్పుడూ లేకపోతే నిరంతరము నేర్చుకునే విద్యార్థుల్లాగా ఉండాలి. విద్యార్థులుగా ఉండాలి. నిరంతర విద్యార్థిగా ఉండాలండి. ఎప్పుడైనా ఎవరైనా ఏమ్మా వాక్యం చెప్తాం కొద్దిసారి రండి అంటే వెంటనే వచ్చి కూర్చొని విద్యార్థిలాగా వాక్యం వినాలి. విద్యార్థి ఎప్పుడు కూడా ఇష్టపడ్డ వాక్యం వినటానికండి, అంటే చదువుకోవడానికి. మాస్టర్ అంటారే ఇలారా నేను కొద్ది పాఠం చెప్తాను వినంటే, సార్ ఉదయం నుంచి విన్నాను సార్, మళ్ళీ పాఠం చెప్తారా, నేను వెళ్ళలేను అనలేడు, కూర్చుంటాడు. ఎందుకంటే ఏదైనా మాస్టరు ఏదో చెప్తారు, మళ్ళీ మార్కులు ఎక్కువ వస్తాయి, కొద్ది మార్కులు ఎక్కువ తెచ్చుకోవచ్చు అని ఆశ ఉంటుంది అతనికి. ఆ పిల్లోడికి ఆశ ఉంటుందా? ఉండదా? ఉంటుంది. చదువుకునే విద్యార్థికి నిరంతరం విద్యార్థిగా, అంటే ఇక్కడ కూడా శిష్యుడిగా ఉండగోరువాడు ప్రభువునొద్ద ఎల్లప్పుడూ వాక్యం నేర్చుకునే విద్యార్థిగా ఉండాలి. రెండో సంగతి 4వ వచనం నుంచి మనం చూద్దాం. 4వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చూద్దాం. ప్రభు అయిన యేసును మాటలను మనం గ్రహించాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మొదటి పాఠం అయిపోయింది. ఎవరికి? జనులందరికీ చెప్పేశాడు. ఇప్పుడు పాఠం మొదలు పెడుతున్నాడు. ఎవరికంటే పేతురుతో మాట్లాడుతున్నాడు అని చెప్పాను కదా. చూడండి, మనము శిష్యుడిగా ఉండేటప్పుడు మనము ప్రభువు వాక్యమును లేదా ప్రభువు మాటను బాగుగా గ్రహించాలి. గ్రహించుట రెండో పాయింట్. నేర్చుకోవటం మొదటిది, రెండోది గ్రహించటం. జాగ్రత్తగా ఇక్కడ కొద్దిగా మనసు పెట్టండి అందరు కూడాను. ఇప్పుడు జనసమూహంతో మాట్లాడట్లేదు. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసండి? పేతురుతో మాట్లాడుతున్నాడు. 4వ వచనం చదవండి. ఆయన బోధించుట చాలించిన తర్వాత అన్నాడు. అంటే యేసు ప్రభు వారు మొదట వాక్యం చెప్పాడు అందరికీ ఒడ్డున. అతడు బోధన మళ్ళా సరస్సు అందులోకి అతను తీసుకుని వెళ్ళాడు, బోధించాడు కొంతసేపు. చాలించిన తర్వాత 4వ వచనం, నీవు దోణిను లోతునకు నడిపించి. ఏండి కొద్దిగా అంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇది తీరం అనుకోండి, ఇదా తీరం, ఇదంతా నీరు. ఫస్ట్ ఇది ఒడ్డు అన్నమాట, ఇలా ఉంది. అయితే ఇక్కడ దోణి ఉంది, ఇక్కడ ఒడ్డునే ఉంది దోణి. ఇలాగా దోణి ఉంటే ఆయన ఏం చేశాడంటే ముందు వచనంలో ఈ దోణిని కొద్దిగా ముందుకు నడిపించి అన్నాడు. అంటే దోణి ఇంతవరకు వెళ్ళింది, అంతే, ఎంతవరకు వచ్చింది.
పేతురు చెప్పాడు, కొద్దిగా ముందుకు నడిపించాడు. ఇప్పుడు 4వ వచనంలో కొద్దిగా ఇంకా లోపలికి తీసుకెళ్ళమంటున్నాడు, కొద్ది లోతుకి, అంటే దోణిని ఇంకా లోపలికి తీసుకెళ్ళమంటున్నాడు. ఇది ఎవరితో చెప్తున్నాడు? పేతురుతో చెప్తున్నాడు. ఏంటి, ఇంతకుముందు దోణిలో కూర్చొని ఇక్కడ కూర్చొని యేసుప్రభు వారు ఇక్కడ మనుషులందరికీ బోధించాడు. కానీ ఇప్పుడు పేతురు ఉన్నాడు, ఇక్కడ లోపల పేతురు కూడా ఉన్నాడు దోణిలో ఉన్న పేతురుతో అంటున్నాడు, కొద్దిగా అలా లోపలికి ఈ దోణి నడిపించి అన్నాడు. అంటే యేసుప్రభు వారు దోణిని లోతుకు ఇప్పుడు ఎందుకు నడిపించమంటున్నారు? అదండి, ఎందుకు నడిపించమంటున్నారు? ఇంతకుముందు అంటే కొద్దిగా నడిపించమంటే నడిపించాడు, అక్కడ నిలబడి అందరికీ ప్రసంగం చేశాడు, బోధ అయిపోయింది. పేతురు ఇలారా కొద్దిగా లోపలికి నడిపించు దోణి అన్నాడు. అప్పుడు వెంటనే, ప్రభువా లోపలికి ఎందుకు నడిపించమంటున్నావు ప్రభువా? రాత్రి అంతా అక్కడే చేపలు పట్టాము, ఒక్క చేప కూడా మాకు దొరకలేదు అని సమాధానం చెప్పాడు ఆయన. ఏమైనా అన్నాడా? అనలేదు. ఇప్పుడు జరిగిన స్టోరీ ఏంటంటే, గ్రహించాలి, మన ప్రభువు మాటను గ్రహించాలి. ముందన్నాడు కొద్దిగా లోతుగా కొద్దిగా ముందుకు తోసుకొని వెళ్ళి అన్నాడు, అది బోధించాడు అక్కడి నుంచి. ఇప్పుడు ఇంకొద్దిగా లోపలికి తీసుకెళ్ళమంటున్నాడు. దేన్నంటే దోణిని ఇంకా లోపలికి తీసుకెళ్ళు పేతురు అని అంటున్నాడు. ఆ పేతురుకు చెప్తున్న మాటను ఒకసారి చూడండి, ఏమంటున్నాడు? 4వ వచనంలో, 4వ వచనం, నీవు దోణిని లోతుకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పాను. ఇప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా చెప్పాడండి. ఇప్పుడు ఏమంటున్నాడు? 4వ వచనంలో చేపల పట్టుటకు మీ వలలు వేయండి అని ఎవరికి ఆజ్ఞాపించాడు? సీమోన్ పేతురికి. ఇప్పుడు ఒకటి గమనించండి, అందరూ గమనించండి. ఇప్పుడు చేపల పట్టడంలోని పేతురికి ఎక్కువ తెలివితేటలు ఉన్నాయా? యేసుప్రభు వారికి ఎక్కువ తెలివితేటలు ఉన్నాయా? ఎవరైనా ఆలోచించి చెప్పండి, ఎవరికి ఉన్నాయి? పేతురికి. ఎందుకంటే అతను దశాబ్ద కాలం 10 సంవత్సరాలు బట్టి చేపలు పడుతున్నాడు. చేపలు ఎక్కడ వేస్తే దొరుకుతాయో, ఎప్పుడు దొరుకుతాయో, ఆ సమయం ఏంటో యేసుప్రభు వారి కన్నా ఎవరికి బాగా తెలుసు. ఎందుకు అలాగ అంటున్నామంటే, అప్పటికి ఆయన వడ్లవాని కుమారుడుగా పిలువబడుతున్నాడు. వడ్లవాడంటే ఏం చేస్తాడు? చాలామంది అలాగ అనుకున్నారు. యేసుప్రభుని చూసి కూడా చాలామంది ఏమనుకున్నారంటే, ఈయన వడ్లవాని కుమారుడు కాడా, ఈయన మరీ కుమారుడు కాడా, ఈయన సహోదరులందరూ మనతో తిరగలేదని చాలామంది అతని మాట వినడానికి ఇష్టపడలేదు. యేసుప్రభువుని చాలామంది అంగీకరించలేదు, వారు ఊరు వాళ్ళు. ఎందుకు అంగీకరించలేదంటే, ఇతనికేం తెలుసు అని మనకు చెప్తాడు అనుకున్నారు. అలాగే పేతురు కూడా అనుకుని ఉంటే, పేతురు కూడా ఎప్పుడైతే నువ్వు లోపలికి నడిపించు వల వేయు అనగానే, అయ్యా నీదేదో వడ్రింక పని కదా, నేను చేపలు పట్టినోడిని, నాకు బోల్డ్ అంత అనుభవం ఉంది ఇందులో చేపలు పట్టడంలోని, నువ్వు నాకు సలహా ఇస్తావేంటి అని అనొచ్చు కదా యేసుప్రభు అని పేతురు. లక్ష్మణ్ గారు అర్థమవుతుందా? పేతురు యేసుప్రభు అని అలాగ అడగొచ్చు కదా, ఎందుకు అలాగ అడగలేదు? ఎన్నో రోజులు బట్టి చేపలు పట్టే అనుభవం పేతురుకు ఉంది. అప్పుడే రాత్రి అంతా చేపలు పట్టి తిరిగి ఏమీ దొరకకుండా తిరిగి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఆ వలలన్నిటిలో మట్టి దులుపుకుంటున్నాడు. ఇంతట్లో యేసుప్రభు ఆ సమయానికి ఆ తీరంకి వచ్చాడు, వాక్యం బోధిస్తున్నాడు. పేతురు కొద్దిగా నీ దోణి లోపలికి నడిపించాయి అని అన్నాడు. కూర్చున్నాడు, బోధించడం ప్రారంభించాడు, బోధ అయిపోయింది. ఇప్పుడు యేసుప్రభు వారు పేతురుతో ఒక మాట చెప్తున్నారు, ఏంటంటే కొద్దిగా లోపలికి నడిపించి పేతురు అని అన్నాడు. అనగానే పేతురు వెంటనే లేదు ఇప్పుడు చేపలు దొరకు, ఏవి దొరకు, మేము వలలు వేయము అని అన్నాడా? అనలే. 4వ వచనం చూడండి, చేపలు పట్టుటకు మీ వలలు వేయండి అని పేతురుకు ఆజ్ఞాపించుట. ప్రియమైన వాళ్ళారా, అప్పుడు వెంటనే నెమ్మదిగా మాట్లాడుతున్నాడు ఒక మాట 5వ వచనంలో, ఏలినవాడా రాత్రంతయు శ్రమ పడితిమి కానీ మాకేమియు. ఏమన్నాడు? ముందు ఏమని సంబోధించాడు? అది గమనించండి. ఏలినవాడా అనే మాటకు అర్థం ఏంటి? ఏలినవాడు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రభువా అని అర్థం. ప్రభువా
రాత్రంతయు రాత్రంతయు శ్రమ పడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అతను కోపడుతూ సమాధానం చెప్పటం లేదు, బాధపడుతూ సమాధానం చెప్పట్లేదు, రిక్వెస్ట్గా మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, ఏలినవాడ, రాత్రంతయు ప్రయాసపడ్డాము కానీ మాకేమీ దొరకలేదు. అప్పుడు తర్వాత మరొక మాట అన్నాడు చూడండి. ఏమన్నాడు తర్వాత? ఇంకో మాట అన్నాడు చూడండి తర్వాత. అయినను అనే మాట అండర్లైన్ చేసుకోండి. అయిననంటే నువ్వు చెప్పావు కాబట్టి, నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి, అయినను నీ మాట చొప్పున నేనేం చేస్తాను, వలలు వేస్తానని ఆయనతో చెప్పాను. ఇది గమనించాలి అందరూ కూడాను. అంటే ఏలినవాడు అంటే బోధకుడా, ప్రభువా అని అర్థం ఏంటి. ఇప్పుడు ఇలాంటి స్వభావం పేతురుకి ఎలా వచ్చింది? అలా ఎలా పిలవగలుగుతున్నాడు? ఎంత వాక్యం మనం బాగా వింటామో అలాంటి మంచి స్వభావం మనకు కలుగుతుందండి. అంటే మనం అతన్ని గ్రహించినప్పుడు అతనికి దగ్గరగా ఉండేటప్పుడు మన కష్టంలో కూడా, మన ఇబ్బందిలో కూడా, మన ఆపదలో కూడా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం యేసు ప్రభువాన్ని ఏమని పిలవగలుగుతామంటే, ఏలినవాడా, నా ప్రభువా, నా బోధకుడా అని పిలవగలుగుతాం. పేతురు ఎలా పిలుస్తున్నాడు చూడండి, ఏలినవాడా అని పిలుస్తున్నాడు. అక్కడ ఏలినవాడిన మాటకి ఇంగ్లీష్లో ఏమన్నాడంటే ఓవర్ అన్నాడు. ఓవర్ అంటే ఒకరికి పైగా నిలిచి ఉండువాడు. ఒకరికి పైగా నిలిచి ఉండువాడు. ఏలినవాడిని సంబోధించడం అంటే అర్థం అది. ఒకరికి పైగా, ఒకరంటే ఇక్కడ ఎవరు? పేతురు ఉన్నాడు. పేతురు తనకు పైగా ఎవరిని పెట్టుకొని పిలుస్తున్నాడంటే ప్రభువుని పెట్టుకున్నాడు. ఒకరికి పైగా నిలిచి ఉండేవాడని అర్థం. అంటే పేతురు తాను ఏదైనా పని చేసినప్పుడు, లేకపోతే మనమైనా ఏదైనా పని చేసినప్పుడు, మనం పని చేయటానికి, మనం ఏదైనా చేయటానికి మనం తీసుకునే నిర్ణయాల్లోని మనకి ఆ నిర్ణయాన్ని తీసుకోవడానికి ఎవరు ప్రభువుగా ఉండాలంటే మన యేసు ప్రభు వారు ప్రభువుగా ఉండాలి. అప్పుడు అంటున్నాడు, ఒకరికి పైగా నిలిచి ఉండి మాట్లాడుతున్నాడు. అక్కడ అతను అంటున్న మాట చూడండి, నీ మాట చొప్పున వలలు వేస్తామోను ఆయనతో చెప్పాను. ఎవరి మాట చొప్పునండి? వాస్తవంగా ఆ సమయంలో వాళ్ళకి ఏ చేపలు దొరకలేదు, రాత్రంతా కష్టపడ్డారు, వాళ్ళకి ఏమీ ప్రయోజనం లేదు. కానీ నీవు చెప్పిన మాట బట్టి నేను వేస్తున్నాను అని అన్నాడు. అది గ్రహించడం అంటే. యజమాని మనకి ఎవరు? యేసు ప్రభు వారు. యజమాని అంటే సలహాలు ఇచ్చేవాడు కాదు, ఆజ్ఞ జారీ చేసేవాడు. యజమాని అంటే మనం ఏమవుతామంటే ఆయనకి బానిసలుగా ఉంటాము. మనం ఎప్పుడు బానిసలమయ్యాము అంటే, ఎప్పుడు బానిసత్వంగా అంటే మనం అతను చెప్పిన మాటను ఎప్పటి నుంచి వినటం మొదలు పెట్టామంటే, ఏ రోజైతే బాప్తిజం పొందుకున్నామో ఆ రోజు నుంచి ఆయన మనకి ఏలినవాడు, మన ప్రభువు, మన బోధకుడు. అలా ఉండటానికే మనల్ని పిలుచుకున్నాడు ఆయన. మనం ఆయనకి ఏమివ్వకూడదు? సలహాలు. మనం ఏం చేస్తామో ఏం చేయమో మనం చెబుతాం దేవుడికి. ఇది ఇలా చేస్తే బాగుంటుందండి తండ్రి, ఇలా నా విషయంలో చేయొచ్చు కదా, ఇలా చేస్తే బాగుంటుందని మనం చెప్తాము. కానీ దేవుడు మనకి చెప్పేటట్లుగా మనం ఆయనకు అధికారం ఇవ్వాలి. అది మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, నేను ఇలా చెప్తున్నాను ప్రభువా, నువ్వు చెయ్యి ప్రభువా నాకు ఈ విధంగా అని మనం అడుగుతాము. అలా అడగడం కాకుండా, నాయనా నువ్వు నా జీవితంలో ఏం చేస్తావో ఏం చేయాలనుకుంటున్నావో నీ వాక్యం ద్వారా నేను గ్రహించేటట్లుగా నాకు జ్ఞానం ఇవ్వు నాయనా. నాకు ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను నీ మాటే నేను వింటాను, నీ మాట చొప్పునే నేను జీవిస్తానని ఎవరైతే అనుకుంటారో వారు గ్రహించిన వారు. బాగా గ్రహించడం అంటే అది. అలాగున పేతురు గ్రహించాడు.
కాబట్టి మనకి యేసుప్రభు వారికి ఉన్న ఉన్న సంబంధం ఏమిటంటే, మనము బానిసలము, మనము దాసులము, ఆయన యజమానుడు. అందుకే మన నోటితో మనం ఏమని ఒప్పుకున్నాము? యేసుని ప్రభు అని ఒప్పుకున్నాము. ఇక్కడ కూడా పేతురు ఎలాగ ఉన్నాడు అంటే యజమానుడు సలహాలు ఇవ్వడు, ఆలోచనలు చెప్పడు, ఆజ్ఞలు మాత్రమే ఇస్తాడు. కేవలము యేసుప్రభు వారు అక్కడ ఇటు కాసేస్తే బాగుంటుందేమో, అటు కాసేస్తే బాగుంటుందేమో, ఆ లోపల కొద్ది పద, ఏమైనా కొద్ది చేపలు దొరుకుతాయేమో, అలాంటి మాటలు చెప్పడం లేదు. ఆయన ఆర్డర్ ఇచ్చాడు. ఏమనంటే, నువ్వు లోపలికి వెళ్ళి వల వేయు అంతే. అది ఆర్డర్ అన్నమాట, కమాండ్ చేశాడు అంతే. నువ్వు వల వేయు అన్నాడు అంతే. ఆయన సూచనలు, సలహాలు, లేకపోతే ఆయన ఆలోచనలు చెప్పడు. కానీ ఒక అధికారిగా, ఒక యజమానిగా, ఒక బోధకుడుగా, ఒక ఏలినవాడుగా మనకి ఏం చేస్తాడంటే ఆజ్ఞ మాత్రమే ఇస్తాడు. ఆ ఆజ్ఞను మనం పాటించాలి. అది గ్రహించడం అంటే, నేను బ్రతికునున్నంత కాలము కూడా, దేవుని యొద్ద ఉన్నంత కాలము, దేవుని సన్నిధిలో ఉన్నంత కాలము నాకు ఆయన యజమాని, నాకు ఆయన ఏలినవాడు, నాకు ఆయన ప్రభువు అని అనుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా నేను అతని మాటే, అతని ఆజ్ఞనే పాటిస్తానని ఒక శిష్యుడు నిర్ణయం తీసుకోవాలి. యజమానుడు అంటే సలహాలు ఇవ్వడు, ఆలోచనలు చెప్పడు, కానీ యజమానుడు ఆజ్ఞలు మాత్రమే జారీ చేస్తాడు. పేతురికి అయ్యో ప్రభువేటి ఇలా చెప్తున్నాడు, యేసు ఎందుకు ఇలా చెప్తున్నాడు, ఒకవేళ ఇంతవరకు వల వేసాము లాగాము, ఈ చేతులన్నీ బాగా నొప్పులు పెట్టేశాయి, మళ్ళీ వల వేయమంటున్నాడు ఏటని అవివేకంగా ఆలోచించలేదు. ఏం చేశాడంటే వెంటనే వేయమన్నాడు, వెంటనే వేసాడు. జాలర్లందరూ కూడా ఒకవేళ అనుకోవచ్చు, పేతురు అతను చెప్పినట్టుగా ఎందుకు వింటున్నావు, ఇంతవరకు పట్టుకొని వచ్చాం కదా, అతను ఏదో చెప్పాడని వేసేస్తే ఎలాగని ఒకవేళ ఎవరైనా అపహేళన చేసినా కూడా ఆ మాటలన్నీ పట్టించుకోకుండా ప్రభువు మాటే పట్టించుకొని ప్రభువు చెప్పినట్టుగానే వాళ్ళ వేశాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు చుట్టుపక్కల మాటలు ఎక్కువ వింటాం, కానీ యేసుప్రభు వారి మాట మాత్రం మనం వినడానికి ఇష్టపడం. పేతురికి కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. కాబట్టి శిష్యుడైన వాడు శిష్యుడిగా ఉండటానికి పిలువబడిన వ్యక్తి తనని యజమానిగా, ఏలినవాడిగా భావించి అతడిచ్చే ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించవలసిన వాడై ఉన్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే అతడు ప్రభు ఇచ్చిన ఆజ్ఞకు విధేయత చూపించాడు, ఆజ్ఞకు విధేయత చూపెను, అది గ్రహించటం అంటే. అప్పుడు ఎప్పుడైతే విధేయత చూపించాడో, విధేయతకు ప్రభువు ఇచ్చిన బహుమానం ఏంటండి? ఏం బహుమానం ఇచ్చాడు ప్రభు? చూడండి ఏమిచ్చాడు. ఎప్పుడైనా మన రాజు, మన ప్రభువు, మన యజమాని, మన అధికారి, మన ఏలినవాడు, మన బోధకుడైన ప్రభువు చెప్పిన మాటకి, ప్రభువు ఇచ్చిన ఆజ్ఞకు ఎవరైనా ఒకవేళ విధేయత చూపితే దానికి ఖచ్చితంగా ఒక దినాన మనం బహుమానం పొందుకుంటాం. అది గమనించాలి. మనుషులు ఒకవేళ చెప్పినవి జరుగుతాయో జరగవు, కానీ ఇప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూడండి. 6వ వచనం. వాళ్ళు వల వేశారు కదా, వల ఎవరు చెప్తే వేశారు అమ్మా? వల ఎవరిచ్చిన ఆజ్ఞ ప్రకారం వేశారు? ఒకవేళ చుట్టుపక్కల వాళ్ళు అపహేళన చేసి ఉండొచ్చు, కానీ పేతురు మాత్రం ఏలినవాడా రాత్రంతా పెట్టాం కానీ ఏం దొరకలేదు, ప్రయాసపడ్డాం చాలా, కానీ నువ్వు చెప్పిన మాట మేము తప్పకుండా పాటిస్తాం, ఇగో వల వేశారు. అలా వేసిన తర్వాత 6వ వచనం చూడండి. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టారు. అది బహుమానం అండి. ఇప్పుడు ఆ రాత్రంతా అక్కడే పట్టారు కదా, చేపలు దొరకలేదు, మరి ఇప్పుడు ఎలా దొరికాయి అమ్మా? రాత్రంతా చేపల కోసం అక్కడ తిరిగారు కదా, ఆ తీరంలోనే ఆ లోతైన ప్రాంతంలో తిరిగారు కదా, చాలాసేపు తిరిగారు కదా, మరి అప్పుడు దొరకలేదు, ఇప్పుడు ఎలా దొరికాయి చెప్పండి? ఎందుకు దొరికాయంటే ప్రభువుకి అంత అధికారం ఉంది. ఆ చేపలన్నిటికీ ఆజ్ఞాపించాడు, వచ్చి వల్ల పడండి అంటే ఆ వల్ల మొత్తం అన్నీ పడిపోయాయి. అంత అధికారం ఉన్న మన ప్రభువుని మనం ఎన్ని సందర్భాల్లో ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నాం? అది శిష్యరకం అంటే. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటాం తప్ప
ప్రభు చెప్పిన మాట వినటానికి చాలా ఆలోచిస్తాము. అలా చేయొచ్చా బ్రదరు, మరి మా పక్కింటోళ్ళు ఎలా చేయమంటున్నారు బ్రదరు, ఆ ఇంటోళ్ళు ఎలా చేయమంటున్నారు, మా చుట్టాలు ఎలా చేయమంటున్నారు, మా పొరుగు వారు ఎలా చెప్పి, మా ఫ్రెండ్ ఎలా ఫోన్ చేసి చెప్పాడు అంటాం తప్ప, అయ్యా ప్రభు వాక్యం ఇలా చెప్తుంది, ఇలా చేయొచ్చు కదా అని అంటే అలా నెమ్మదిగా 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 ఈ ప్రభు మాటను తప్పించేస్తాం తప్ప వాళ్ళు చెప్పినట్టుగా చేస్తాం. అందుకే బహుమానం పొందుకోలేము. శిష్యుడు అంటే నేర్చుకునేవాడు, శిష్యుడు అంటే అనుసరించేవాడు. అది శిష్యర్కం చేయటం అంటే. అన్నీ చేసేసుకుంటాం, మనం చెప్పినట్లుగా, స్నేహితులు చెప్పినట్లుగా చేసుకుంటాం. కానీ ప్రభువు చెప్పినట్లుగా మనం ప్రతి ఆజ్ఞను పాటిస్తే మనం బ్లెస్డ్ పీపుల్గా ఉంటాము, మనం ఆశీర్వదించబడతాం, మనం ఎంతో మేలు పొందుకుంటాం. ఈరోజు చర్చికి వచ్చి కూడా మనము దేవుని మాటకు, దేవుని యొక్క ఆజ్ఞకు విధేయులు కాకుండా ఉండటం వల్ల మనం శాపాన్ని పొందుకుంటున్నాం, నష్టాన్ని పొందుకుంటున్నాం. వలలో ఎన్ని చేపలు పడ్డాయో తెలియదు. వారు ఇంతకుముందు లాగేటప్పుడు చాలా మామూలు లాగేశారు. కానీ ఇప్పుడు ఏమి జరిగిందంటే 6వ వచనం చూడండి, విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పగిలిపోతున్నాయట. పిగిలిపోతుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజనలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపేశారు. ఏమండి, రాత్రంతా చేపలు పడితే దొరకలేని ఆ చేపలు ఈ 2 దోణులు నిండిపోయినట్లుగా ఎలా దొరికాయి అంటే కేవలము శిష్యరకం చేయటం వల్ల, శిష్యుడిగా బ్రతకటం వల్ల. నువ్వు అందరికీ శిష్యరకం చేస్తావు తప్ప యేసుప్రభు వారికి శిష్యరకం చేయటానికి ఇష్టపడవు. కానీ ఇక్కడ పాఠం ఏమిటంటే, నేను నా ఏలినవాడైనా, నా ప్రభు అయినా, నా బోధకుడైనా, నా యొక్క అధికారి అయిన ప్రభు యొక్క ఆజ్ఞకు నేను లోబడతాను అనుకుంటే నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు. కాబట్టి గ్రహించాలి, ప్రభువు చెప్తున్నాడు కదా, మరి నేను కష్టంలో ఉన్నాను కదా, ఇలాంటప్పుడు ఆయన మాట విందామా వద్దంటే వినాలి, ఆయన మాటే వినాలి, ఆయన ఆజ్ఞే పాటించాలి. ఆయన సలహాలు ఇవ్వడు, ఆయన సూచనలు ఇవ్వడు, ఆయన ఆలోచనలు చెప్పడు, కానీ ఆజ్ఞ చెప్తాడు, ఇలాగే చెయ్యి అంటాడు. కొంతమంది అంటారు, బ్రదరు వాక్యం అలా చెప్తుంది కానీ మా చుట్టాలు అలా వద్దంటున్నారు బ్రదర్ అంటారు, మా బంధువులు ఇలా వద్దంటున్నారు బ్రదర్ అంటారు, మా ఫ్రెండ్స్ ఇలా వద్దంటున్నారు బ్రదరు, మరి వాళ్ళు చెప్పిన మాట వినాలి, ఈ వాక్యం చెప్పిన మాట వినాలంటే వాక్యం చెప్పిన మాటే విను, వాక్యం చెప్తున్నట్టుగానే చెయ్యు, నువ్వు ఆశీర్వదించబడతావు. అది గ్రహించటం అంటే. కాబట్టి నీ యజమాని ఎవరు, నీ ప్రభువు ఎవరు, నీ రాజు ఎవరు, నీ అధికారి ఎవరు, అతని విధేయతకు ప్రభు ఎలా బహుమానం ఇచ్చాడంటే చేపలతో నిండిన వలలు దరికి లాగుతున్నారు, ఒడ్డుకు లాగుతున్నారు. వలలు దోణిలోనికి లాగటానికి జాలర్లు అందరూ తిప్పలు పడుతున్నారు. ఎన్ని తిప్పలు పడ్డారో. అందుకే ఆ పక్క దోణులుంటే, అరే రండి చాలా చేపలు పడ్డాయి, లాగలేకపోతున్నా, వచ్చి మాకు సాయం చేయండి అంటే ఇంతకుముందు అపహేళన చేసిన వాళ్ళు వాళ్ళే అపహేళన చేశారు. ఇంత రాత్రంతా మనం పట్టాము, మళ్ళా ప్రభు చెప్పిన మాట ఎందుకురా మీరు వింటున్నారని అందరూ అపహేళన చేస్తున్న వారే. కానీ అలాంటి వారు ఇప్పుడు వచ్చి చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏంటి, ప్రభు మాటకి ఎంత శక్తి ఉందా, ప్రభు చెప్పింది చేస్తే ఇలా జరుగుతుందా అంటే మన జీవితాలను చూసి ఆ ఎదురింటి వారు, పక్కింటి వారు చూసి ఆశ్చర్యపోవాలి. మీ జీవితాల్లో ప్రభు కార్యాలు చేస్తున్నాడని చెప్పుకోవాలి. అలా చెప్పుకోవాలంటే ఆయన ఆజ్ఞలను మనం ఎప్పుడూ పాటించాలి, కష్టంలో కూడా పాటించాలి, ఇబ్బందిలో కూడా పాటించాలి. ఎలాంటి మామూలుగా అవ్వదు కదా, ఎలాగవుతుంది, అసాధ్యం కదా అనుకున్న చోట కూడా పాటించాలి. అలా పాటించినప్పుడు పేతురు వలె ఆ విధేయతకు ప్రభు ఇచ్చిన బహుమానం ఏమిటంటే ఆ చేపలు పడ్డాయట. ఆ చేపలు 2 దోణులు నింపాడంటే 30 అడుగుల దోణులు, 2 దోణులు అంటే ఎన్ని చేపలు పట్టి ఉంటారో చూడండి, ఎన్ని చేపలు పట్టారో చూడండి. దేవుని ఆజ్ఞను, యేసుప్రభు ఆజ్ఞను ఎప్పుడూ మేరకూడదు. అప్పుడు అందుకే పేతురు ముఖం ఎంత ఆనందపడిపోయి ఉంటుందో. 6వ వచనంలో పాలివారు అందరూ వచ్చారట, సహాయం చేశారు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం, ఒకవేళ నువ్వు యేసుప్రభు శిష్యులం అయితే ఏమండి,
మనము పేతురులాగా మాట్లాడాలి. పేతురు ఏమని మాట్లాడాడు చెప్పండి ఒకసారి. ఏమన్నాడంటే పేతురు ఒక మాట అన్నాడు మొదటండి లోతు నడపంటే అన్నాడు, నీ మాట చొప్పున చేస్తాము అని అనాలేటండి. ఎప్పుడైనా పేతురులాగా మనం కూడా నీ మాట చొప్పున చేస్తాము, దేవుడి మాట చొప్పున, ప్రభువు మాట చొప్పున చేస్తాము అని ఒప్పుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ప్రభువుకి మనకున్న సంబంధం ఇది. ప్రభువా, నువ్వు మాట్లాడుతున్నావు నాతో, నువ్వు ఏదైతే చెప్తావో అది నేను చేస్తాను, నీ మాట చొప్పున చేస్తాను. ఒకవేళ మనలందరినీ ఏలుతున్నవాడు ఎవరు ఇప్పుడు? అది నమ్మాలి మనం అందరం కూడా. నాయనా, నువ్వు నన్ను ఏలువాడువు, నన్ను పరిపాలిస్తున్నవాడువు, అలాంటి పరిపాలన నా జీవితంలో నువ్వు చెయ్యని అతన్ని కోరుకోవాలి. కాబట్టి ప్రభు అయిన యేసు మన జీవితాలను ఏలుచున్నాడని గ్రహించాలి. ప్రభువైన యేసు మన జీవితాలను ఏలుచున్నాడు అని గ్రహించాలి. ఇది రెండవ పాయింట్ అండి. మన ఏలిక, మన రాజు, మన ప్రభువు, మన బోధకుడు యేసు. ఆయన ఏలికలో నువ్వు ఉంటే పేతురు చెప్పినట్లుగా చెప్పు. ఏమనంటే, నీ మాట చొప్పున చేస్తాం ప్రభువా. ఆయన నీ రాజు, ఆయన నీకు ప్రభువు, ఆయన నీ బోధకుడు. ఆయన నీ బోధకుడు అయితే, ఇక్కడ చెప్పుకున్న ఆయన నీ ఉపాధ్యాయుడైతే ఆయన వెంబడించు, ఆయన దగ్గర నేర్చుకో, ఆయన అనుసరించు, ఆయనలాగా రూపాంతరం చెందు. కావున పేతురు అంత గొప్ప ప్రతిఫలాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అది రెండో సంగతి. మూడవదిగా మనం చూసినట్లయితే 8వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూసినట్లయితే అంగీకరిస్తున్నాడు. ఎప్పుడైతే పేతురు అంతకుముందు కొన్ని అద్భుతాలు చూశాడు. యేసుప్రభు చేసిన అద్భుతాలు ఏం చూశాడండి? అంతకుముందు యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒక అద్భుతం ఉంది. ఏంటి అద్భుతం చేశాడు యేసుప్రభు వారు? నీళ్లను ద్రాక్షరసంగా చేశాడు. అది పేతురు ఉన్నప్పుడే జరిగింది. రెండో అద్భుతం ఏంటంటే, అదే యోహాను సువార్త 4వ అధ్యాయంలోని ప్రధాన కుమారుడు యొక్క ఒక ఆయన అనారోగ్యంతో ఉంటే అతన్ని బాగు చేశాడు. అది కూడా అతను చూశాడు. కానీ ఎన్నో రకాలైన బోల్డ్ అండ్ సూచక్రియలు చూశాడు. కానీ ఇతని జీవితంలో మాత్రం ఇది ఒక అద్భుతంగా నిలిచిపోయింది. ఏది? చేపలు దొరకడం, దోణిలు నిండిపోవటం, వలలు పిగిలిపోవటం. ఇదంతా కూడా ఎందుకు ఆశ్చర్యపోతున్నాడంటే, నేను ఇన్ని సంవత్సరాలు బట్టి నాకు అనుభవం ఉంది, 10 సంవత్సరాలు బట్టి చేపలు పడుతున్నాను, అసలు చేపలు ఎలాగొచ్చేసాయి ఇన్ని అని అతను చాలా ఆశ్చర్యపోయాడు ఈ కార్యానికి. ఏ కార్యానికి అంటే ఇప్పుడు జరిగిన ఈ కార్యానికి. అప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి, అతడు అంగీకరిస్తున్నాడు. మూడో సంగతి 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. సీమోను పేతురు అది చూచి, ఏది చూశాడు? ఈ చేపల రాశిని చూసి, ఈ అద్భుతాన్ని చూసి ఏం చేస్తున్నాడు చూడండి. వెంటనే చూచి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలి పడిపోయాడటండి. సాగిలి పడిపోయాడు. అయ్యా ప్రభువా, ఏటి అసలు ఈ అద్భుతం? నన్ను విడిచిపో, నేను పాపాత్ముడని చెప్పాను. నన్ను విడిచిపోని పాపాత్మని. ఇన్ని అద్భుతాలు చేస్తున్నప్పుడు అతను అలాంటి మార్పు రాలేదు, ఇప్పుడు ఎందుకు అంత మార్పు వచ్చేసింది ఆయనకి? కావున చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రతి ఆదివారం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాము, గ్రహిస్తున్నాము. ఆయన మాటలు వింటునేటప్పుడు, ఆయన మన జీవితంలో ఆయన మాటలు వినిపింపజేస్తునేటప్పుడు, నాతో మాట్లాడుతునేటప్పుడు, నా జీవితంలో చేస్తున్న కార్యాలను బట్టి నేను ఎప్పుడూ కూడా నా యొక్క తక్కువతనాన్ని, నేను ఎంత అల్పున్నో, నేను ఎంత బలహీనున్నో అది ప్రభు దగ్గర అంగీకరించాలి. ప్రతి ఆదివారం, ప్రతిరోజు వాక్యం వింటున్నప్పుడల్లా, నిజమే నాయనా, నా లోపాలు చాలా ఉన్నాయి, నేను చాలా తప్పుటోడిని, సరైన వాడిని కాదు, ఇంకా పొరపాట్లు చేస్తున్నాను అని పశ్చాత్తాపం పడాలండి శిష్యుడైతే. ప్రతిరోజు ఎప్పుడు వాక్యం వింటాడో అప్పుడు వాక్యం విన్నప్పుడల్లా ఆయన ఏడ్చి ప్రార్థన చేయాలి.
నిజమే నాయన, ఈరోజు నాతో మాట్లాడావు నువ్వు, నిజంగా నేను అర్హును కాదు అని ఏడ్చి అంగీకరించాలి ఆయన దగ్గర. మన మన చాలనితనం అంగీకరించాలి. మనం ఎప్పుడు కూడా యేసు ప్రభు పైన ఎంత ఆనుకుంటే అంత మంచిదని మనం గుర్తించాలి. నేను ఎంత ఆనుకోలేకపోతున్నాను, గత వారం అంతా కూడా నాకు నచ్చినట్లుగా చేశాను కానీ నీకు నచ్చినట్లుగా చేయలేకపోయాను తండ్రి ప్రభువా, నన్ను క్షమించు అని పశ్చాత్తాపడాలి, అంగీకరించాలి ఆయన దగ్గర అంగీకరిస్తున్నాడు పేతురు. అతను జరిగించిన కార్యాన్ని అతను చూసి, అయ్యో ఏంటి ప్రభువా, నేను ఎంత పాపత్వం, నన్ను విడిచి వెళ్ళిపో, అసలు నీకు నాకు మధ్య పెద్ద అగాధం ఉంది, నువ్వెంతటోడివి నేనెంతటోడిని, అసలు నీలాంటి గొప్ప ప్రభు నా దగ్గర ఉండడం ఏంటి, అసలు నేను సరిపోయిన వాడినా అని అతను బాధపడిపోతున్నాడు, అంగీకరిస్తున్నాడు. అది శిష్యరికంలో ఉన్న మరొక గొప్ప గుణం. అంటే ఒకటి, నేర్చుకుంటూ ఉండాలి వాక్యాన్ని. రెండు, నేర్చుకుంటున్న ఆ శిష్యుడు ఎప్పుడు కూడా ప్రభువు ఏదైతే చెప్తున్నాడో అదే నా జీవితంలో, అది మాత్రమే నేను చేస్తానని ఎప్పుడు ఆ నిర్ణయంతో బ్రతకాలి. మూడోది ఏంటంటే, శిష్యర్కం చేస్తున్న వ్యక్తి ఎప్పుడైనా ఆయన వాక్యం వస్తూ ఉంటే అప్పుడు తనలో ఉన్న లోపాలను తెలుసుకుంటూ యేసు ప్రభు దగ్గర పాదాల దగ్గర పడి, క్షమించిన ఆయన, వచ్చే వారానికి ఇలా రాను, ఇంకా బాగా తయారై వస్తాను ఆయన అని అతని దగ్గర క్షమాపణ కోరుకోవాలి, తప్పిదం కోరుకోవాలి. అది చేస్తున్నాడు పేతురు ఇక్కడ మూడోదిగా. ఒకసారి చూడండి ఆయన ఎలా మాట్లాడుతున్నాడంటే, 8వ వచనం చదువుతున్నాను. 8వ వచనం, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముని. ఏమండి, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముని. ఒకసారి పాత నిబంధన కాలంలోని ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండం 18వ అధ్యాయం తీయండి ఒకసారి. అంతకుముందు దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క శక్తిని చూసిన వాళ్ళు ఒకసారి 27వ వచనంలో అబ్రహాం అంటున్న మాట చదవండి. దేవుడు సన్నిధిలో కూర్చున్న అబ్రహాం ఏమంటున్నాడు? అందుకు అబ్రహాము ఏమని సంబోధించుకున్నాడు తను తాను? నేను ధూళిలాంటోని, నేను బూడిదలాంటోనని సంబోధించుకున్నాను. అంటే ప్రభు సన్నిధిలోకి వచ్చిన తర్వాత నిజంగా ఆయన మహిమ కానీ ఆయన శక్తి కానీ మనకు అర్థమైతే మనం ఎప్పుడు అలా తగ్గించుకుంటాం, హెచ్చించుకోము అసలు. సేమ్ పేతురు కూడా అంతే. పేతురు ఏమంటున్నాడంటే, అయ్యో నేను పాపాత్ముని ప్రభువా, నీ దగ్గర నేను నిలబడ్డం ఏంటి అని అనుకుంటున్నాడు. ఈరోజు మనం ఆదివారం పూట వచ్చామంటే మన దగ్గర ప్రభు నిలబడ్డాడు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడేటప్పుడు, దేవుని సన్నిధిలో కూర్చునేటప్పుడు ఎప్పుడైనా మనలో ఉన్న లోపాలు కనబడుతున్నాయా, తప్పిదాలు కనబడుతున్నాయా? అలా కనబడుతూ ఉంటే కనుక, ఆ లోపాలను నేను గ్రహిస్తుంటే కనుక, వాటిని నేను తెలుసుకుంటూ ఉంటే కనుక నాకు ఇంకా దేవుని శక్తి బాగా అర్థమవుతుంది. దేవుని శక్తిని, దేవుని మహిమను చూసిన పేతురు, ప్రభు శక్తిని, ప్రభు మహిమను చూసిన పేతురు మాట్లాడుతున్న మాట అది. అబ్రహాము కూడా అది అర్థమైంది. అందుకే అబ్రహాం అంటున్నాడు, నేను ధూళి లాంటి వాడిని అయ్యా, బూడిద లాంటి వాడిని, నీలాంటి గొప్ప ప్రభువుతో మాట్లాడే శక్తి నాకు అసలు ఉందా అని తను తాను తగ్గించుకుంటున్నాడు. శిష్యుడి యొక్క లక్షణం అది. కాబట్టి మనము ఎప్పుడు కూడా మన యొక్క చాలనితనం, దేవా నీ దగ్గర ఉన్న గొప్పతనం దగ్గర నా దగ్గర ఉన్న ఈ తనం సరిపోదయ్యా, ఎంత చిన్నది నా తనం, నా మంచితనం ఏముందయ్యా అసలు అని నేను నా లోపాలని దేవుని దగ్గర చెప్పుకునేవాడుగా, నేను ఆయన శక్తిని చూసినప్పుడు, ఆయన మహిమను చూసినప్పుడు చెప్పగలను. యోబు గ్రంథంలో కూడా యోబు ఆ మాట అన్నాడు చూడండి. భక్తుడు యోబు 42వ అధ్యాయంలో యోబు అంటున్న మాటను చదువుదాం. యోబు కూడా అదే మాట చెప్తున్నాడు. 42వ అధ్యాయంలో యోబు మాట్లాడుతూ, 42వ అధ్యాయంలో 3వ వచనం చూడండి, 4వ వచనం చదవండి. దయచేసి నా మాట ఆలకించుము. విన్నాను, అయితే
ఆ, ఆ. చూడండి ఏమన్నాడు. యోబు ఎంత భక్తుడండి అమ్మా. యోబు ఎంత భక్తుడమ్మా. యోబుకి దేవుడి యొక్క మహిమ శక్తి అర్థమైన తర్వాత అంటున్నాడు, నన్ను నేను అసహించుకున్నాను. ఎప్పుడైనా దేవుని సన్నిధిలో కూర్చునేటప్పుడు మనకి ఎప్పుడైనా అసహ్యం కలిగిందా? అలా వింటున్నావా క్రాంతి? నీకు ఎప్పుడైనా అసహ్యం కలిగిందా? నా జీవితం ఇలా బాగులేదు, అయ్యో నీ దగ్గర చూస్తుంటే, నీ మహిమ దగ్గర, నీ శక్తి దగ్గర, నీ కార్యాల దగ్గర, నువ్వు నాకు చేసే కార్యాలు బట్టి చూస్తే నేను అసలు దీనికి అర్హున్నా, అసలు నన్ను నేను చూసుకుంటే నాకు అసహ్యం అనిపిస్తుంది అని అనిపించిందా? కానీ యోబుకి అతను అసహించుకున్నాడు. ఎవరిని చూసినప్పుడు అతనికి అసహ్యం కలిగిందంటే దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను చూసినప్పుడు తను అసహించుకున్నాడు. అప్పుడు అంటున్నాడు, నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. అంటే దేవుడు మనకు కనబడితే ఖచ్చితంగా మనం పశ్చాత్తాపడతాం. దేవుడు కార్యాలు మనకు కనబడితే మనం పశ్చాత్తాపడతాము. పేతురు కూడా అలాగే పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ప్రభువా నన్ను విడిచి వెళ్ళిపో, నేను పాపిని ప్రభువా అని అంటున్నాడు. కానీ మనకు మాత్రం ఇతరుల యొక్క లోపాలు ఎప్పుడు మనకు కనబడతాయి. వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, అతడు ఇలాంటి వాడు, ఇతడు అలాంటి వాడు అని ఇక్కడికి వచ్చి కూడా మనము మన లోపాలు మనకి ఎప్పుడు కనబడట్లేదు. కనబడితే మనం ఖచ్చితంగా వీళ్ళలాగే మాట్లాడుతాం. మనం నాయనా అసలు ఇన్ని రోజులు బట్టి చర్చకు వస్తున్నాను, నా లోపాలు నాకు కనబడటం లేదు నాయన, క్షమించు నాయన అని మనం ఎప్పుడైనా అనుకుంటామా? ఇతర లోపాలు ఏవైనా చెప్పమంటే నువ్వు చెప్పగలుగుతావు, ఇతర లోపాల గురించి మాట్లాడగలుగుతావు. కానీ నాయన నాకు నీ శక్తి నాకు కనబడుతుందయ్యా, నా లోపాలు నాకు తెలుస్తున్నాయి, అసలు నీతో సాంగత్యం చేయడానికి, నీ శిష్యరకం చేయడానికి నా అర్హుడు నేను అసలు అని మనకు బాధ కలుగుతుంది. అలాంటి బాధపడుతున్నాడు పేతురు ఇక్కడ. కాబట్టి దేవుని యొక్క శక్తిని అనుభవించడానికి వచ్చాము ఇక్కడికి, దేవుని యొక్క మహిమను చూడడానికి వచ్చాము మనం ఇక్కడికి. దేవుని యొక్క మహిమను చూసినా కూడా, దేవుని యొక్క శక్తిని చూసినా కూడా ఇంకా నాలో లోపాలు ఇంకా ఉంటున్నాయంటే, ఇంకా నా బలహీనతలతో నేను బ్రతుకుతున్నానంటే నేను ఆయన శక్తిని చూడలేకపోతున్నాను, ఆయన మహిమ నాకు అర్థం కావటం లేదు. వాళ్ళు అర్థమైతే పేతురులాగా, అబ్రహాములాగా, యోబులాగా మాట్లాడతాము. అందుకే నేను ధూళిలో పడి ఉన్నానయ్యా, అందుకే ఈ బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నానని యోబు అంటున్నాడు. అంత భక్తుడు. అబ్రహాం అంటున్నాడు, నా జీవితం ఏమాత్రం అయ్యా ధూళి లాంటిది, నీ మహిమ దగ్గర ఏమాత్రం నేను పనికిరానయ్యని బాధపడుతున్నాడు ఆయన సన్నిధిలో. దేవుని సన్నిధి అంత గొప్పదండి. అందుకు దేవుని సన్నిధి దగ్గరికి వస్తే ఎవరి లోపాలు కనబడతాయి మనకి అమ్మా? ఎవరి లోపాలు కనబడతాయి అమ్మా? జ్యోతి రమ్మి, ఎవరి లోపాలు, నీ లోపాలు కనబడుతున్నాయా? ఎవరి లోపాలని కనబడుతున్నాయా? నా లోపం కనబడిపోతుంది. నా జీవితం తేటగా నాకు చూపిస్తాడు దేవుడు తన సన్నిధిలో. అప్పుడు వెంటనే అమ్మో నీ కార్యాలు గొప్పవయ్యా అని మనం బాధపడతాము. మరొక మాటను మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త అతను తాకినప్పుడు కూడా ఏం మాట అన్నాడు ఒకసారి చూడండి. 6వ అధ్యాయము, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాటను చూసి మనం ముగించుకుందాము. తర్వాత వచనాల తర్వాత చూద్దాము. 6వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఆగండి. నేను అయ్యో అయ్యో అంటే ఏడుస్తున్నాడండి. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని. ఇక్కడ ప్రార్థన చేయమంటే వచ్చేస్తాం, తర్వాత మనం చేత్తో అన్నీ పట్టుకుంటాం, అన్నీ తాకుతాము, ఈ పెదవులతో భార్యను తిడతాము, అన్నీ ఎవరు పెడితే వాళ్ళు తిట్టేస్తాం. కానీ ప్రార్థన అయితే మళ్ళీ చేసేయమంటే చేసేస్తాము. అసలు ఈ దేవుని సన్నిధిని అర్థమవుతుందా? ఒకవేళ ఇంట్లోనైనా మనకు అర్థమవుతుందా? యెషయా ఈ దర్శనాన్ని చూసిన తర్వాత యెషయాలో కలుగుతున్న బాధ చూడండి. ఏమంటున్నాడు? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడును, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతినగు యెహోవాను నేను కన్నులారా చూచుతున్నాను అనుకుంటున్నాను. ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళాడో, అతని దర్శనాన్ని చూశాడో, అతని బలహీనత అతనికి అర్థమైపోయింది. దేవుని సన్నిధిలో మనకు ఒక సంగతి ఖచ్చితంగా పేతురు అన్నట్టుగానే మనం మాట్లాడతాం. నాయనా అంటున్నాడు. ఏమన్నాడు పేతురు? ప్రభువా నన్ను విడిచి పొమ్ము, నేను పాపిని, పాపాత్ముని అని అంటున్నాడు. ఎవరు అంటున్నారండి ఆ మాట? ఎందుకంటే దేవుడి యొక్క శక్తి, దేవుడి యొక్క మహిమ ఎప్పుడైతే మనం చూస్తామో మన నోటు కూడా అదే మాట వస్తుంది. కాబట్టి నేను యేసుప్రభు శిష్యునైతే
2 సత్యాలు అంగీకరించాలి. ఏంటంటే మొదటిది, ఆయనే నాకు సర్వస్వము. ఆయనే నాకు సర్వస్వము నేను అంగీకరించాలి. ఆయనే నాకు సర్వస్వము అని నేను అంగీకరించాలి. ఒకవేళ ఆయనే సర్వస్వం అయితే నా పాపస్థితిని నేను ఒప్పుకోవాలి. నాయనా, ఇంకా నేను నీ సన్నిధిలో బ్రతుకుతున్నాను కానీ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నానయ్యా అని ఆయన క్షమాపణ కోరాలి. పాపస్థితిని ఒప్పుకోవాలి. తప్పకుండా ఒప్పుకోవాలండి. అది దేవుని సన్నిధిని అనుభవించడం అంటే. దేవుని సన్నిధిలోకి వచ్చి కూడా ఇంకా పాపాన్ని ప్రేమిస్తూ 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 పాపపు జీవితంలో ఉంటే నీకు దేవుడు దర్శించట్లేదు. నేను ఇంకా ఒకవేళ నేను నిజంగా దర్శిస్తే, మనల్ని దర్శిస్తే, పేతుర్ని దర్శించినట్లుగా, ప్రభువు దర్శించినట్లుగా నన్ను దర్శిస్తే కనుక, నాయనా ఇంకా పాపస్థితిలో ఉన్నానయ్యా, నా పాపం నాకు కనబడుతుందయ్యా అని ఆ పాపాన్ని బట్టి దుఃఖపడాలి. నేను నీతో సాంగత్యం చేయడానికి నేను అర్హుని కాదయ్యా, క్షమించు అని ఏడవాలి. అది మనం మొదటి సంగతిగా. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన సర్వస్వమని నీవు ఆయన గుర్తించిన తర్వాత నీకు రెండవ సంగతి అర్థమవలసింది, నేను ఎందుకు పనికిరాని వాడినయ్యా నీ దగ్గర అని నమ్మాలి. నా జీవితంలో నువ్వే అన్నీ చేయాలి, నన్ను ఇంకా మార్పు చేయాలి, నేను ఇంకా మారాలి, నా జీవితాన్ని ఇంకా మార్చుకోవాలి, రూపాంతరం చెందాలి. ఇందాక చెప్పుకున్నాం కదా, బోధకుడు, నిజమైన శిష్యుడు ఎవరంటే తన బోధకుని వలె రూపాంతరం చెందాలి. మన బోధకుడు గొప్పవాడు కాబట్టి నేను గుర్తించవలసింది అది. అలా గుర్తించినట్లయితే మనం ఖచ్చితంగా మేలు పొందుకుంటాం. నేను బాగానే ఉన్నాను అనుకుంటే కనుక దేవుని సన్నిధికి వచ్చిన వ్యక్తి ఎవరు కూడా క్షేమం కాదు వారికి. నాకు అన్నీ తెలుసు, నాకు ఎవరు ఏమీ చెప్పొద్దు అని అంటే వాళ్ళకి ఏమీ తెలియకుండానే వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి, భూమి మీద నుంచి కూడా వెళ్ళిపోతారు. నాకు ఆయనే సర్వస్వము, నేను ఎంత మాత్రపు వాడిని నీవు అనుకుంటే కనుక నీకు నేర్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నేను అన్నీ సాధించేసాను, నేను సంపూర్ణ అనుకోవద్దు. అలా అనుకోకుండా నేను ఎంతటి వాడిని, నేను ఇంకా ఎంత ఎదగాలి అనే సంగతిని ఆలోచించాలని కోరుతున్నాము. ప్రభు ఎవరిని ఉపయోగించుకుంటాడంటే, ఎవరిని ఉపయోగించుకుంటాడంటే ప్రభు పాదాల దగ్గర పడిపోయి, నేను బలహీనున్నయ్యా, నా పాపాలు ఇంకా నాకు అర్థమవుతున్నాయి, నన్ను వాడుకోమని అడిగితే అతన్ని వాడుకుంటాడు. నేను బాగానే ఉన్నాను, పలానా వాళ్ళు బాగులేదు అనుకుంటే నేను ఆయన పాదాల దగ్గర పడిపోవాలి. ఆయన పాదాల దగ్గర పడిపోయి నీ బలహీనతలు గుర్తించాలి. కానీ ఎదురు వాళ్ళు అలాగున్నారు, వీళ్ళు అలాగున్నారు, మా అత్త అలాగుంది, మా కోళ్ళు ఇలాగుందని, మా తమ్ముడు ఇలాగున్నాడు, మా అన్నయ్య ఇలాగున్నాడని నువ్వు అందరి బలహీనతలు చెప్పుకొని నీ బలహీనతలు అలాగే ఉంచుకున్నావు అంటే నిన్ను దేవుడు వాడుకోడు, నిన్ను ఉపయోగించుకోడు. ఆయన పాదాల దగ్గర పడిపోయాడు. అందుకే తర్వాత పేతురు ఎంతటి వాడయ్యాడంటే, అతను మొట్టమొదట ప్రసంగం చేస్తున్నప్పుడు ఎంతమంది కన్వర్ట్ అయ్యారు? 3000 మంది బాప్తిజం తీసుకున్నారు. పరలోకపు తాళపు చెవులు ఆయన చేతికి ఇచ్చాడండి. అంత పశ్చాత్తాపడ్డాడు కాబట్టి. ఎంతగా దేవుని సన్నిధిలో నీ లోపాలు ఉన్నాయని నువ్వు గ్రహించగలుగుతావో అంతగా నిన్ను నీ ఇంట్లో వాడుకుంటాడు, సమాజంలో వాడుకుంటాడు. అంతేగాని నువ్వు కాలర్ పట్టుకొని ఎగరేస్తే కనుక నాకేం తప్పు లేదు, నేనేమని నీ భార్యతో గొడవ పెట్టుకున్నా, నీ భర్తతో గొడవ పెట్టుకున్నా, నిన్ను ఎలా వాడుకుంటాడు ఆయన? నువ్వెలా సువార్త ప్రకటించగలుగుతావు? నేను ఎలా సువార్త ప్రకటించగలుగుతాను? ఆయన పాదాల దగ్గర పడిపోవాలి. ఆయన పాదాల ఎదుట సాగిలబడి ఎవరైతే వారి యొక్క బలహీనతలు గుర్తిస్తారో, ఆయన మీద ఎవరైతే ఆనుకుని ఉంటారో, అలా ఆనుకున్న ఉన్న వారందరినీ నేను ఆనుకోవాలి, నా దేవుడి మీద ఆనుకుంటేనే నన్ను దేవుడు వాడుకుంటాడని ఎవరైతే అనుకుంటారో, ఎవరైతే ఆయన పాదాల దగ్గర పడిపోయి బ్రతిమాలుకుంటారో, పశ్చాత్తాపడతారో, అటువంటి వారిని దేవుడు వాడుకుంటాడు. గర్వపడే వాడిని కాదు, తెలివైన వాడిని నాకేం పర్వాలేదులే, నాకు ఉద్యోగం ఉందిలే, నాకేం పర్వాలేదులే, నేను ఎవరిని ఇచ్చేసుకో, నేను ఎవరైనా పలకరిస్తే లేకపోతే మాట్లాడను అనుకుంటే చాలా తప్పండి అది. ఈ పాఠం మనం శిష్యులం. నేను ఏం సాధించగలను దాన్ని మనం సాధించడం కాదు, ఆయన ఉంటేనే మనం సాధించగలం. ఆయన లేకుండా మనం ఏమి సాధించలేం. ఒకవేళ అబద్ధం మానేయాలన్నా, మోసం మానేయాలన్నా, ఇదేమి చేయాలన్నా. కాబట్టి ఏం అంగీకరించాలంటే మన చాలనితనాన్ని అంగీకరించి క్రీస్తుపై ఆనుకోవడం మనం నేర్చుకోవాలి. 3వ పాయింట్ అది నేర్చుకున్నాం. మన యొక్క
మన యొక్క చాలని తనాన్ని, సరిపోదు మన తనం, చాలని తనాన్ని అంగీకరించు. మొదట అంగీకరించి ఎవరి మీద ఆనుకోవాలండి? ప్రభువు మీద ఆనుకుందాం. ప్రభువు మీద ఆనుకోవటం నేర్చుకోవాలి, ఆనుకోవాలి. అది శిష్యుడికున్న లక్షణం అండి. ప్రభువు దగ్గర అంటున్నాడు పేతురు, ప్రభువా నన్ను వదిలి వెళ్ళిపో, నేను నీకు సరిపోయిన వాడిని కాదయ్యా. అతను చాలని తనాన్ని అంగీకరిస్తున్నాడా లేదా? చెప్పండి అమ్మా. అతను చాలని తనం అంగీకరిస్తున్నాడా? గర్వపడుతున్నాడా? గర్వపడలేదు. అలాగ సాష్టాంగ పడిపోయాడు ఆయన దగ్గర. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సాష్టాంగపడి, నాయన ఎంత లోపాలు ఉన్నాయి నా జీవితం, ఎంత బ్రతుకయ్యా నాది అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటే అప్పుడు మనం ఆ చివరి నిజమైన శిష్యుడు అంటాం కదా, అలా తయారవగలుగుతాము. ఎప్పుడు వచ్చేసి వాళ్ళిలాగా వీళ్ళిలాగా అనుకుని వాళ్ళు వెళ్ళిపోయి సంవత్సరాలు ఇంట్లోని ఇక్కడ తిరిగేస్తూ ఉంటే అప్పుడు అసలు మన జీవితంలో ఏ నూతన మార్పు కనిపించదు. శిష్యర్కం చేసే వ్యక్తి మొదట నేర్చుకునేవాడుగా ఉంటాడు. శిష్యర్కం చేసే వ్యక్తి తన మీద ఎవరు ఏలిక అనుకుంటాడు? ఏలిక ఎవరు? ప్రభువు నా ఏలికని గ్రహిస్తాడు, యేసు ప్రభువే నా ఏలికని గ్రహిస్తాడు. శిష్యర్కం చేస్తున్న వ్యక్తి తన యొక్క చాలనితనాన్ని అంగీకరించి ప్రభువు మీదే, నా సర్వస్వం ప్రభువే, నాకు అన్నీ ఆయనే, నా ప్రభువే అంతా కూడా నాకు, నేనేం చేయగలను, నా జీవితం ఏమాత్రం, నాకున్న ఎఫర్ట్ ఏంటి అసలు, నాకున్న తెలివితేటలు ఏంటి అసలు అనుకుంటే అలాంటి వాడిని వాడుకుంటాడు దేవుడు.